మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టం అని మహిళా సంఘాలు రచ్చరచ్చ చేస్తుంటే ఒక్క నిమిషం అంటూ కళావతి ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళు ముందుకు వచ్చి మీలాంటి మహిళలందరూ కలిసి ఒక శక్తిగా మారి అన్యాయానికి గురి అవుతున్న ఆడవారికి అండగా నిలుస్తున్నారు. ఆ విషయంలో మిమ్మల్ని నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఎవరో మీకు తప్పుగా సమాచారం చేశారు. నా భర్త ఏనాడో నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను బాగా చూసుకుంటున్నారు. భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. మళ్ళీ తిరిగి కలిసిపోతాం. అంత మాత్రాన ఆయన ఏదో అన్యాయం చేశారని కాదు కదా. మీరే ఆలోచించండి. మీరు ఇలా వచ్చారని తెలియగానే నేనెందుకు ఇక్కడికి వస్తాను? నా భర్త తరపున నిలబడి ఎందుకు మాట్లాడతాను? మీరంతా నా కోసం వచ్చి నిలబడినందుకు చాలా సంతోషం. నా సమస్యలు నేను చూసుకోగలను. మీరు వెళ్ళండి అంటుంది కావ్య. సరే కావ్య గారు, మీరే వచ్చి చెప్పారు కాబట్టి మేము వెళ్తున్నాం. రేపు ఎప్పుడైనా మీకు సమస్య అంటే ఒక్క ఫోన్ చేయండి. మేమంతా మీ వెంట ఉంటాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే రుద్రాని చప్పట్లు కొట్టి, అబ్బా ఎంత గొప్ప నాటకం ఆడుతున్నావు కావ్య, అభినందించకుండా ఉండలేకపోతున్నాను. వాళ్లకు నువ్వే సమాచారం ఇచ్చి ఇంత గొడవ చేయించి రాజుతో పాటు మమ్మల్ని అందరినీ బయటపెట్టి నీ దారికి తెచ్చుకోవాలనుకుంటున్నావు అంతే కదా అంటుంది రుద్రాని. అలా చెయ్యాలంటే నేను ఇక్కడుండి కూడా చేయగలను. రుద్రాని గారు, ఈ పని నేను చేయలేదని మీకు తప్ప ఇంట్లో అందరికీ తెలుసు అంటూ రాజ్ ముందు నిలబడి కోపంగా చూస్తుంది. రాజ్ మౌనంగా నిలబడి కావ్య వైపు చూస్తుంటాడు. రాజుతో కావ్య సూటిగా చూస్తూ, నేను ఇక్కడి వరకు వచ్చి మీ తరపున మాట్లాడినంత మాత్రాన మీ నిర్ణయాన్ని నేను అంగీకరించినట్లు అని మాత్రం అనుకోకండి. అభిప్రాయ భేదం వచ్చిందని మీకు నాకు మాత్రమే. ఇది ఎప్పటికీ నా అత్తిల్లే. పరువు దాకా వచ్చిందంటే నేను ఎప్పుడైనా వస్తాను, ఇలాగే మాట్లాడతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే స్వప్న, కావ్య ఒక్క నిమిషం అని అంటుంది. కావ్య ఆగుతుంది. ఇప్పటికీ సమస్య అనగానే క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేసావు. మా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళటం ఎందుకు? ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంది స్వప్న. రెండు నిర్ణయాలు ఉన్న భార్యాభర్తలు కలిసి ఒక చోట ఉండలేరక్క. ఆయన నా దారికి రారు, నేను ఆయన దారికి పోలేను. అలాంటప్పుడు కలిసి ఉండటంలో అర్థమేముంది అనేసి కావ్య వెళ్ళిపోతుంది. ఇంకా రుద్రాని తల పట్టుకుని కూర్చుంటే రాహుల్ వెళ్ళి కామెడీ చేస్తాడు. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది కదా అని. వెంటనే రుద్రాని రాహుల్ని తిట్టి, నా దగ్గరకు ప్లాన్ బి ఉందిరా అంటూ విడాకుల పత్రాలు బయటకు తీస్తుంది. వీటిపై రాజ్ని మభ్యపెట్టి కావ్యతో సంతకం చేయిస్తే సరిపోతుంది. విడాకులు వచ్చేలా చేయొచ్చు అంటుంది. రుద్రాని మాటలకు రాహుల్ పక్కన నవ్వుతాడు. జరిగేవి చెప్ప మమ్మీ. రాజ్ కావ్య కోసం తప్పిస్తున్నాడు. అలాంటి వాడు విడాకులు ఎందుకు ఇస్తాడు అంటాడు. రాజ్ విడాకులు ఇవ్వడు. అదో డ్రామా అన్నట్లుగా రాజుని ఒప్పించి కావ్య దగ్గరకు పంపిస్తా అంతే. రాజ్ డ్రామానే కదా అనుకుని కావ్యని ఫోర్స్ చేస్తాడు. ఎలాగో కావ్య బెడ్ కోసం రాజుని వదిలేయడానికి సిద్ధపడింది కాబట్టి పేపర్స్ మీద సంతకం చేస్తుంది. అప్పుడు మనం నిజంగానే విడాకులు వచ్చేలా చేద్దాం. అంతే, సింపుల్ అంటుంది రుద్రాని. సూపర్ మమ్మీ అంటాడు రాహుల్. ఇంకా రుద్రాని ఆ పేపర్స్ పట్టుకుని రాజు దగ్గరకు బయలుదేరుతుంది. ఇక ఇంతలో రాజ్ గదిలోకి సీతారామయ్య వెళ్తాడు. ఏంటి తాతయ్య ఇలా వచ్చావు అంటాడు రాజ్. ఇంటికి పెద్దవాడిని కదా, నా కుటుంబం నా కళ్ళ ముందు ముక్కలవుతుంటే చూడలేక ఇలా వచ్చాను. జీవితం గాజుబొమ్మ లాంటిది రాజ్, చేజారక ముందే జాగ్రత్త పడాలి. ఒక్కసారి చేజారిందంటే ప్రయోజనం ఉండదు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి అంటూ భార్యాభర్తల బంధం గురించి చెప్తూనే, తాతయ్య నేను కళావతిని వెళ్ళిపోమనలేదు అంటాడు. అనలేదు కానీ తనకు ఇష్టం లేని పని చెయ్యమని బలవంతం చేశావు కదా అంటాడు సీతారామయ్య. ఇక రాజ్ ఎంత చెప్పినా తన వాదన తనదే వినిపించడంతో సీతారామయ్య కోపంగా, రే రాజ్, బాగా ఆలోచించుకుని ఆ అమ్మాయిని తిరిగి ఇంటికి తీసుకురా, లేదంటే నేను ఆలోచించి నా నిర్ణయాన్ని నేను చెప్పవలసి ఉంటుంది అంటాడు హెచ్చరికగా. వెంటనే రాజ్, అంటే ఏంటి తాతయ్య, కళావతి రాకపోతే నన్ను కూడా ఈ ఇంట్లో నుంచి పంపిస్తారా అంటాడు. అంతవరకు తెచ్చుకోకు అంటున్నాను, ఆలోచించుకో అనేసి తాతయ్య వెళ్ళిపోతాడు. సీతారామయ్య వెళ్ళిపోతాడు. అతడు అలా అనగానే రుద్రానికి విడాకుల పత్రాలతో రాజ్ గదిలోకి ఎంట్రీ ఇస్తుంది.
రుద్రాణి తన ప్లాన్ ప్రకారం రాజుని తెలివిగా తన ఉచ్చులో బిగిస్తుంది. రాజు కళావతి ముందు విడాకుల డ్రామా ఆడితే తన ఖచ్చితంగా ఇంటికొస్తుంది. ప్రయత్నించు అని తెలివిగా రాజు చేతుల్లో పేపర్స్ పెట్టి జారుకుంటుంది. ఇక రాజు ఆ విడాకుల పత్రాలు తీసుకుని ఆవేశంగా కళావతి ఇంటికి బయలుదేరుతాడు. ఇక కనకం కూడా రాజు మీద రివర్స్ అయిపోతుంది. ఈసారి ఏ మాయ చేసి నా కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరెందుకు వచ్చారు అల్లుడు గారు అంటూ రెచ్చిపోతుంది. కానీ కృష్ణమూర్తి కనకం నోరు మోయించి, ఆయన చీమకు కూడా అపకారం చేసే మనిషి కాదు. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అల్లుడు గారు అంటూ సున్నితంగా ప్రేమగా అడుగుతాడు. అయినా రాజు చెప్పక ఇక కావ్య మాత్రం కోపంగా ఆయనతో మాట్లాడటం వృధా, పదండి లోపలికి వెళ్దాం అంటూ వెళ్ళిపోతుంది. కళావతి నేను వచ్చింది నిన్ను తీసుకుని వెళ్ళటానికి, పద వెళ్దాం అంటే రాను అంటుంది. దాంతో విడాకుల పత్రాలు తీసి, అయితే వీటిపై సంతకం చేయి, వెళ్ళిపోతాను, ఇవి విడాకుల పత్రాలు అంటాడు. ఇక ఆ ముగ్గురు బిత్తరపోయి చూస్తూ ఉంటారు.